అలాంటి వాళ్ళకి ఈ కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటటువంటి వాళ్ళకి, లేదా కర్మ సిద్ధాంతం ఉంది లేదని నేను ఎప్పుడు అనను. దీన్ని ఓవర్‌కమ్ అవ్వడానికి ఈ కర్మల ద్వారా మనకొచ్చేటటువంటి కష్టాలు, నష్టాలు ఏవైతే ఉన్నాయో ఆర్థికపరమైనటువంటి నష్టాలు కానివ్వండి, శారీరకపరమైనటువంటి నష్టాలు కానివ్వండి, లైఫ్‌లో ఫ్యామిలీస్‌తో వచ్చేటటువంటి కష్టాలు కానివ్వండి. ఈ ఎనర్జీ హీలింగ్ ద్వారా మనం ఓవర్‌కమ్ అవ్వచ్చా? అంటే ఇక్కడ మనం ఎలా తీసుకోవాలంటే, ఇవన్నీ ఎవరికున్నాయి? ఇప్పుడు మీకు కష్టం వచ్చింది. ఆ! మీకు ఫిజికల్‌గా ఒక అనారోగ్యం వచ్చింది. అవును. ఎవరికొచ్చింది? మీకే. ఆ! మీకు ఒక రిలేషన్‌లో ప్రాబ్లమ్ ఉంది. ఎవరికొచ్చింది? మీకే. నాకే. కెరియర్‌లో ప్రాబ్లమ్ వచ్చింది. ఎవరికొచ్చింది? నాకే. మీకే. హ్మ్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉంది. ఎవరికొచ్చింది? నాకే. మీకే. ఈ అన్నిట్లో ఎవరున్నారు? నేనే. మీరున్నారు. అంతేగాని పక్కనోడికి లేనిది మీరేం ఆలోచించరుగా. అబ్బే! అందుకని మీ నా గురించి నాకే టైం కదా! లేదని కదా! అంటే ఇక్కడ మధ్యలో ఉన్నవారు ఎవరున్నారో ఆ వ్యక్తి యొక్క హ్మ్. మీరు ఎవరు అంటే వాట్ ఈజ్ యువర్ లైఫ్? వాట్ ఈజ్ యువర్ ఎక్స్‌ప్రెషన్ హియర్ అంటే యూ ఆర్ నథింగ్ బట్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ యువర్ ఎనర్జీ ఫీల్డ్.